మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు ఆర్జిన్ డైరెక్టర్ బొడపాటి సైజల్, సిఐఓ ఆదినారాయణ వచ్చి సెప్టెంబర్ 1వ తారీఖున ఎన్నికల ప్రచారంలో భాగంగా బజార్ ఏరియాలో ప్రచారం నిర్వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు తనపై దాడికి యత్నించారని, కొందరు వ్యక్తులపై ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. పోలీసు వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎఫ్ఐఆర్ కాపీ, ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేంతవరకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తానని సేజల్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న మేము బజార్ ఏరియాలో ప్రచారాలకు రావడం జరిగింది. అయితే ఆ రోజు దుర్గం చిన్నయ్య మనుషులు వాళ్ళ అనుచరులతోటి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అండ్ అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు అందరూ కూడా వాళ్ళు దాడి చేస్తుండగా వీడియోస్, ఫొటోస్ అన్నీ తీశారు. అయితే ఆ రోజే కంప్లైంట్ తీసుకోమంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. సో 3 నెలలు గడుస్తున్నా, 2 నెలలు గడుస్తున్నా కూడా దాని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, పోలీస్ స్టేషన్లో చాలా మందికి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇక ఎఫ్ఐఆర్ అడిగితే మాత్రం మాకు సంబంధం లేదు, మా పై ఆఫీసర్స్ని అడగండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా సో మ్యాన్పులేట్